తండ్రి ఎప్పుడు కూడా నీ కీడు కోరేవాడు కాదు, క్షేమాన్ని కోరేవాడు. ఆ రోజుల్లో మా తండ్రి గారు మా మీద బెత్తం వాడుతుంటే ఏంటి ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు మా నాన్నగారు అని అనుకునేవాళ్ళం. కానీ ఆయన ప్రేమ నాకు ఎప్పుడు అర్థమైందో తెలుసా? మా అమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మని నాలో చూస్తూ ఆ 4 సంవత్సరాలు ఏ ఒక్క రోజు కూడా నాకు దూరంగా లేడండి మా తండ్రి. ప్రతిరోజు నన్ను పిలిపించుకొని, ఒరే పెద్దోడా ఇట్రారా కూర్చోరా. ఆ 4 సంవత్సరాలైన ప్రేమ ఎలాంటిదో తెలుసా? ఒరే నువ్వు వచ్చిన తర్వాత తింటానురా. ఆఖరి మాటలు పలికింది కూడా నా తండ్రి నాతోనే. చివరికి ఒక్క మాట అన్నాడు, అరే నేను హాస్పిటల్లో చనిపోవద్దురా, నేను మందిరంలో చనిపోవాలి, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపో, నన్ను ఇక్కడ ఉంచొద్దురా. ఆఖరి మాటలు. ఈలోపు ఇంటికి తీసుకొచ్చినాం. ప్రాణం ఉందే కానీ మాటలు లేవు. డాడీ డాడీ ఒక్క మాట మాట్లాడు డాడీ, ప్లీజ్ డాడీ. మాట ఆగిపోయింది. 10 నిమిషాల్లో గుండె చప్పుడు ఆగిపోయింది. ఆ వేదన ఈ రోజుకి తీరట్లేదు నాకు. ఆయన తలంచుకున్నప్పుడు అంతా కూడా కొన్ని విషయాలు తండ్రి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు చాలా బాధ అనిపించేది నాకు. ఎంత కఠినంగా ఉండేవాడో అంత ప్రేమగా ప్రవర్తించేవాడు. ఎంత శిక్షిస్తాడో అంతగా కలిపి ముద్ద నోట్లు పెడతాడండి. ఆయన ఏది తిన్నా ఖచ్చితంగా పక్కన ఎవరుంటే, కొడక ఎట్రా ఇదో తీసుకో, ఎవరైనా ఉండే, నేను తినేటప్పుడు పక్కన ఉంటే ఆయన ప్లేట్లున్న తీసి నోట్లో పెట్టేస్తాడు. ఈరోజు మాకు అర్థమైంది ఏంటంటే, ఆయన వేసిన పునాది అంత పర్ఫెక్ట్ కనుకనే, బండ మీద కట్టినాడు కనుకనే వర్షమునకైనా నిందలకైనా అవమానాలకైనా గాలికైనా కుట్టబడిపోయి వెళ్ళిపోకుండా స్థిరముగా నిలబడిందండి ఈ ఆలయం.